హాయ్ నమస్తే అండి అందరికీ. బాగున్నారు అందరూ. విషయం ఏంటంటే మన జీవితంలో ఎప్పుడైనా పైకి రావాలంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళు ముఖ్యంగా పైకి రావాలంటే రాలేదు, కష్టమే. ఎందుకంటే అది ఒకళ్ళు సంపాదించి నలుగురు తినే రోజులు ఇవి. అదొకటి. రెండవది, రూ. 100 కనబడిందంటే రూ. 100 సంపాదించుకున్నామంటే ఆ రూ. 100 ఎలా ఖర్చు పెట్టాలని చూస్తాం, కానీ ఆ రూ. 100 ఎలా పొదుపు చేద్దామని ఆలోచించరు. అలా దానివల్ల కొన్ని కారణాల వల్ల కూడా మిడిల్ క్లాస్ కొంచెం పైకి రాలేకపోతున్నారు. వాళ్ళకున్న ఆయుధం ఒక్కటే, చదువు. వాళ్ళ పిల్లల్ని ఏదో విధంగా కష్టపడి చదివించి ఒక స్థాయికి తీసుకెళ్ళి కూర్చోబెడితే అదే రేపు మన రోజున మనల్ని ఒక స్థాయిలో కూర్చోబెడుతుంది. మిడిల్ క్లాస్లో ఉన్న ఆయుధం వల్ల ఒక చదువే, లేకపోతే మనం ఏం చేయలేము. కొంతమంది అనుకుంటారు సంవత్సరాలు మారుతున్నాయి కానీ మనం బతుకులు మారట్లేదు అనుకుంటారు. సంవత్సరాలు అయితే ఆటోమేటిక్గా మారుతూనే ఉంటాయి. 2025, 2026 అట్లా సంవత్సరాలు మారుతాయి కానీ మన బతుకులు మాత్రం మారవు. మనకు బతుకులు మారాలంటే చేయగలిగింది ఏందల్లా తెలుసా? చదువు ఒకటే. మన పిల్లల్ని ఎప్పుడైతే చదివించుకుని ఒక స్థాయిలో నిలబెట్టగలుగుతామో అప్పుడే వాళ్ళ చదువు, వాళ్ళ తలరాతలు మారుతాయి, మన తలరాతలు మారుతాయి. అది ఒక విషయం చెప్తాను. మన మిడిల్ క్లాస్ వాళ్ళు బాగుపడాలంటే చిన్న టెక్నిక్ ఉంది. అది ఎలాగంటే, మనం ఇలా పనికి వెళ్ళి వచ్చాం, 500 వచ్చినాయి అనుకోండి. 500 వచ్చినాయి కదా, 500లో 300 ఇంట్లో ఇవ్వండి, 200 పెట్టి క్వార్టర్ తీసి ముందు ఆగండి. ఆటోమేటిక్ బాధలు పోతాయి, తిరిగి పోతాయి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి.